నువ్వు ఒక్కసారి అద్వైతం చదివినాక ఫిజిక్స్ బుక్ చదువు భయ్యా, అబ్సల్యూట్ సినిమా అంటావు, అబ్సల్యూట్ సినిమా లిటరలీ. సో గైస్, మా తాత ఊరికి అంటా ఉండే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనుకుంటా. అంటే మీరు ఒకవేళ శంకర విజయం ఆదిశంకరుల పాయింట్ విన్నారు అని అంటే అద్వైతంలో అల్టిమేట్ ట్రూత్ ఇదే అంటా ఉంటారు. బట్ అసలు మన జనరేషన్ ఎట్లా అర్థం చేసుకుంటుంది బ్రహ్మ సత్యం జగన్మిథ్య? లిటరలీ మన జనరేషన్ అంటే ఇప్పుడు నాలంటోడు ఎవడో లేకిగాడు ఉన్నాడు అనుకో, మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే ఫస్ట్ బ్రహ్మ సత్యం అని అంటే ఫస్ట్ దేవుడు నాకు కనబడాడు, వాడిని బ్రహ్మమని అన్నా. సో వాడు నాకు కనబడని దాన్ని నేను నిజమని నేను ఎట్లా అంటా? రైట్? కనబడే ప్రపంచాన్ని నేను అబద్ధం అని ఎట్లా అంటా? అట్లా నేను నిజంగా మా దోస్తుగాలతో అన్నా అనుకో, ఏం మాట్లాడుతున్నారా బుర్ర ఉందా అని తిడతారు. రైట్? ఆర్ మన వాళ్ళకి ఎట్లా చెప్పాలి అని అంటే, సిన్స్ వీ ఆల్ స్టడీడ్ ఫిజిక్స్, రైట్? సో ఈ ఫిజిక్స్ టర్మ్స్ పరంగానే నేను చెప్తాను నీకు. మనకి ఎట్లయితే సెకండ్స్, ఇయర్స్, అవర్స్, మినిట్స్ ఇట్లుంటుందో, దెర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ ఆటో సెకండ్స్. అటామిక్ లెవెల్ టైమింగ్ ఉంటుంది, అటామిక్ క్లాక్స్ ఉంటాయి కదా అగ్గర్. బట్ వెన్ ఐ సే మిథ్య అంటే నేను ఎట్లా ఆలోచించినానంటే ఇట్స్ అన్ ఇమాజినరీ థింగ్. అంటే ఈ ప్రపంచం నిజం కాదు, సత్యానికి ఆపోజిట్ ఏంది ఉంటాం అసత్యం, రైట్? బట్ వెన్ దే సే దట్ ఇన్ అద్వైత, ఇది నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే మిథ్య అనేది ఇట్స్ అ రిలేటివ్ టర్మ్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తాత ఒక పాయింట్ అంటాడు చూడు, జగన్ మిథ్య ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇది ఎందుకంటాడు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒక పాయింట్ అంటాడు కదా, అదనమాట. సో నువ్వు మిథ్య అది ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మీ నాన్న దగ్గర ఒక బండి ఉండే, ఒక సుజుకి బండి ఉండే, రైట్? నువ్వు ఒకప్పుడు చూస్తే అది లిటరల్గా యూ యూస్ టు రైడ్ ఇట్ ఎవ్రీడే, ప్రతిరోజు తిరుగుతూ ఉండే. బట్ బై ద టైమ్ యూ రీచ్ 25, బై ద టైమ్ యూ రీచ్ 30, దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూసేజ్ తక్కువ అవుతుంది. ఎందుకు? బికాస్ దట్ గెట్స్ డీగ్రేడెడ్, రైట్? ఒక మషిన్ డీగ్రేడ్ అవుతుంది. సిమిలర్లీ నువ్వు మీ తాతగారిని చూసినావు, మీ తాతగారిని నువ్వు పుట్టినప్పుడు ఎట్లయితే చూసినావో, ఇఫ్ యూ రియలైజ్ తను నీకు ఒక 10 ఏళ్ళు వచ్చినప్పుడు, నీకు ఒక 20 ఏళ్ళు వచ్చినప్పుడు, నీకు ఒక 30 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని చూస్తే వాళ్ళ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది, వాళ్ళ బాడీ లోపల రింకిల్స్ కనబడతా ఉంటాయి, ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. ఆయన వంగి నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇవంతా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నీ ఆత్మ కూడా గిట్లనే అనమాట, ఇట్ గెట్స్ డిగ్రేడెడ్. సరే